కేసులో మహిళా సెక్యూరిటీ గార్డు మీద ఫీల్డ్ అసిస్టెంట్ లైంగిక వేధింపుల అంశం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇప్పటికే ఈ కేసులో నిందితులు అరెస్ట్ అయినట్లుగా తెలుస్తోంది. అయితే అక్కడ వాళ్ళు పెట్టే బాధలు భరించలేక చివరికి బాధితురాలు ఇంట్లో బలవన్మరణానికి కూడా పాల్పడడం సంచలనం రేపింది. రాత్రులు ఫోన్లు చేయడం, మెసేజ్లతో వేధించారట. తోటి మహిళా సిబ్బందితో కలిసి లక్ష్మీ తిరుపతమ్మ అనే మహిళని చాలా తీవ్రంగా వాళ్ళందరూ కలిసి వేధించారంటూ తెలుస్తోంది. ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తర్వాత లక్ష్మీ తిరుపతమ్మ డిశ్చార్జ్ అయ్యారు. బలవన్మరణానికి ప్రయత్నించిన తర్వాత నిందితుడు సెక్యూరిటీ ఫీల్డ్ ఆఫీసర్ మోహనాచారిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. తనపై ఆరోపణలను మరోవైపు మోహనాచారి ఖండిస్తున్నారు. డబ్బుల కోసం తిరుపతమ్మ నాటకాలు ఆడుతున్నారు అంటూ విమర్శ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. ఈ నేపథ్యంలో అసలు ఏం జరిగింది, డబ్బుల కోసం నాటకాలు ఇదంతా అని చెప్పేసి మోహనాచారి అంటున్నారు. మరోవైపు తనని చాలా తీవ్రంగా వేధించారు అని చివరికి బలవన్మరణానికి కూడా పాల్పడినటువంటి పరిస్థితి మనకు కనపడుతోంది. బాధితురాలు డీటెయిల్స్ ఏంటి, అసలు ఏం చర్యలు తీసుకోబోతున్నారు, ఇప్పుడు ఎలాంటి విచారణ జరుగుతుంది, ఎవరెవరిని ఎలా విచారిస్తారు ఈ కేసులో అనే డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. మనతో లక్ష్మీ తిరుపతమ్మ గారు జాయిన్ అవుతున్నారు. ఒకసారి లక్ష్మీ తిరుపతమ్మ గారితో మాట్లాడదాం మనం. అమ్మ నమస్తే. అమ్మ నా పేరు లక్ష్మీ తిరుపతమ్మ అండి. అమ్మ చెప్పండి అమ్మా, అసలు ఏం జరిగింది, మీరేమో చెప్పండి. సార్ నమస్తే సార్, నా పేరు లక్ష్మీ తిరుపతమ్మ. మా ఆయన మిలిటరీలో సర్వీస్ లో ఉండగానే చనిపోయారు సార్. ఎక్కడమ్మా? మిలిటరీలోనే బెంగళూరులోనే ఎంఈజీలో చనిపోయారు సార్. మిలిటరీ సర్వీస్ లో చనిపోయారా? ఓకే. మిలిటరీ సర్వీస్ లో చనిపోయారు సార్. మా ఆయన చనిపోయేటప్పుడు మాకు 3 సంవత్సరాలు పిల్లలు సార్. 7వ నెల ప్రెగ్నెంట్ గా ఉన్నాను. సో పిల్లల కోసం చెప్పి నేను ఎంతో కష్టపడుతున్నాను సార్. నేను ఉద్యోగంలో జాయిన్ 3 సంవత్సరాలు అవుతుంది. 8 సంవత్సరాలమ్మా? 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు అవుతుంది. జాయిన్ అయిన సంవత్సరం బాగానే ఉన్నాడు సార్. కానీ నేను డైలీ ఇంటికి రావడానికి కష్టం అని చెప్పాను డ్యూటీకి. అమ్మ నా దగ్గర కాకుండా నేను సపరేట్ గా మంగళగిరి 20 అద్దెలు తీసుకొని ఉంటున్నాను సార్. ఆయన నా మీద కన్నేస్తారు సార్. ఈ అమ్మాయి ఒంటరిగా ఉంటుంది, భర్త లేడు, ఈ అమ్మాయి అట్ట కూడా లోపడుచుకోవాలని చెప్పి నన్ను ఎన్నో విధాలుగా టార్చర్ పెట్టాడు. డ్యూటీలో ఉన్నప్పుడు కూడా హాస్టల్ డ్యూటీలో కూడా నా దగ్గరికి వస్తాము బండి వేసుకొని అసభ్య మాటలతోనూ నైట్ లో అసభ్య మాటలతో చాలా విధంగా ఏడుస్తున్నాను సార్. అవి చెప్తే కనుక కూడా నేను చెప్పలేని మాటలు సార్. నువ్వు అలా ఉన్నావు, నువ్వు ఇలా ఉన్నావు అని చెప్పి నేను ఎంతో ఏడుస్తున్నాను. సరేలే, నా తండ్రి వయసు వాడు ఈ తెలిసి పిచ్చివాడు అవుతాను చాలా సార్లు కొట్టివేశాను. ఒక రోజు నైట్ అయితే కనుక నైట్ లో వీడియో కాల్ చేశారు సార్ నాకు. ఏంటి సార్ ఈ టైంలో మీరు వీడియో కాల్ చేశారంటేనే మేడం లేదు ఊరు వెళ్ళింది, ఇంట్లో అమ్మా నాన్న ఉన్నారా లేరా నేను వస్తానని చెప్పి మాట్లాడారు సార్. అదే టైంలో నా అమ్మా నాన్న ఇంట్లోనే ఉన్నారు. అర్ధరాత్రి 12 దాకా నేను ఫోన్ ఎందుకు ఫోన్ కట్ చేశాను సార్. సదరు విషయమై నేను పై అధికారులతో మాట్లాడాలని చెప్పి దర్బార్కి వెళ్దాం అనుకుంటే, దర్బార్ అని మాకు జరిగింది సార్ ఇక్కడ ఎయిమ్స్ లో మీటింగ్. 3 నెలలకు 6 నెలలకు ఒకసారి జరిగింది. ఆ మీటింగ్కి వెళ్దామంటే నన్ను పై అధికారులు వెళ్ళకోకుండా ఆపేసేస్తున్నారు. నేను ఎప్పుడు అవకాశం జరిగిద్దా అని చూస్తున్నాను. కానీ ఈయనకి సంబంధించిన కొంతమంది లేడీ గార్డులు సివిల్ వాళ్ళు కూడా ఈయనకి టైప్ అయ్యి నాతో ఫ్రెండ్షిప్ చేసి ఆయన దగ్గరికి వెళ్ళమని ప్రోత్సహిస్తున్నారు సార్. ఇదేంటి ఫ్రెండ్షిప్ లో ఇట్లా మాట్లాడుతున్నారు అంటే కనుక మీరు ఆర్మీ వాళ్ళు ఇక్కడికి వచ్చి డ్యూటీలో కొలుగుతున్నారు, మీరు ఆర్మీ వాళ్ళు 4 నెలలు మెయింటైన్ చేస్తారని చాలా అసభ్యంగా ఈ లేడీ గార్డులు మాట్లాడుతున్నారు సార్. వీళ్ళు ఇవన్నీ కంప్లైంట్ చేద్దామని చెప్పి నేను వెళ్తుంటే వెళ్ళని ఆయనకి సంబంధించిన వ్యక్తుల్ని అక్కడ సెక్యూరిటీ డ్యూటీగా వేస్తున్నారు సార్. వాళ్ళని దాటి పైకి వెళ్ళాలంటే మమ్మల్ని వెళ్ళలేరు. నేను అనేది అక్కడికి వెళ్తే గనక ఆ అమ్మాయి వచ్చింది అని చెప్పి రిటర్న్ పంపించేస్తున్నారు సార్. సరే అని చెప్పి నీ విషయం కాడ నేను ఎంతో మతన పడిపోతున్నాను. ఈయనకి వ్యతిరేకించానని చెప్పని మాకు రోజు ఫాలిన్ జరిగింది సార్ డ్యూటీ ఎక్కే ముందల. ఆ ఫాలిన్ లో నా గురించి అసభ్యంగా మాట్లాడతాం,
నా క్యారెక్టర్ గురించి అసభ్యంగా మాట్లాడతాం. మునుపటి ఒకసారి చేశారు, మొన్న చేశారు సార్. నాకైతే మనసు వేదన కలిగింది. ఈయన చేసే పనుల వల్ల, ఈయన చేసే ప్రచారాల వల్ల నాకు వెనకాల 2 ఆడపిల్లలు ఉన్నారు. నా ఫ్యామిలీలో ఇంకొక 2 ఆడపిల్లలు 4 ఉన్నారు. నేను ఏదైనా నా వల్ల రిమార్క్ వస్తే కనుక పిల్లలు పెళ్ళలేదు, మనస్తాపం బాగా గురయ్యాను సార్. ఇంకొక 2 ఎవరమ్మా? 2 మీ పిల్లలు? అన్నయ్యకి నాకు 2 అమ్మాయిలు సార్, నాకు అన్నయ్యకి 2 ఆడపిల్లలు ఉన్నారు సార్. మీ అన్నయ్యకా? అవును సార్. నా వల్ల రిమార్క్ వస్తే నా 4 ఆడపిల్లలకి పెళ్లిళ్ళు కావాలని మనస్తాపం చెందాను, భయపడ్డాను. ఏం చేయాలో అర్థం కావలేదు. నేను మా వారు చనిపోయినప్పుడు గుండె నిబ్బరం చేస్తున్న పిల్లల కోసం ఇన్నాళ్ళు పోరాడాను నేను. ఇన్నాళ్ళు పోరాడి నన్ను ఇక్కడికి వచ్చి నన్ను ఒక క్యారెక్టర్ లేని దానిలాగా, ఒక బజార్ దానిలాగా మాట్లాడుతుంటే నేను ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. ఇవన్నీ ఆలోచించాను సార్. నేనైతే కదా చనిపోవాలని డిసైడ్ అయ్యాను. పాయిజన్ తీసుకున్నాను సార్. ఏం చేశారమ్మా? నేను ఆల్అవుట్ లిక్విడ్ ఇంట్లో తాగాను సార్. ఇంకోటి ఆఫీస్కి తీసుకెళ్ళిపోయాను. కాదమ్మా, ఇప్పుడు మరి ముందే మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? ముందే పోలీస్ కంప్లైంట్ ముందులో మన పై అధికారులకి ఫస్ట్ వాళ్ళు ఏమంటారు సార్, మీ అధికారులకి ఒకటి మా దగ్గరికి ఎందుకు వచ్చామని అంటారు. ముందులో మన ఏఎంసీ అధికారుల దగ్గరికి వీళ్ళు వెళ్ళలేదు. పోలీసు వ్యవస్థ దగ్గరికి వెళ్దామంటే గనక ఇంకెలా చెల్లిద్దు నా మాటలు. నాకు ఇక్కడ న్యాయం ఎక్కడ జరగదు, భర్తలేని ఆడపిల్లకి అని చెప్పని నేను మనసు ఇదైపోయాను. అదేలేండి, మీకు నమ్మకం లేకుండా పోయింది ఆ టైంలో? నాకైతే నమ్మకం లేకుండా పోయింది, మనస్తాపన గురయ్యాను. మరి మీరు అంటే అవన్నీ తీసుకున్నారు కదమ్మా, ఎలా బయటపడ్డారు? మరి మీరు ప్రాణాలతో ఎలా బయటపడగలిగారు? ప్రాణాలతో బయటకు వచ్చాను. ఇంట్లో ఆల్రెడీ పుల్లోడు తాగాడు. నేను డ్యూటీకి ఏం తెలియనట్టు కావాలి కడుగురుతో నుంచున్నాను. సార్ని అడుగుతా ఆఫీస్కి వెళ్ళమని. ఆఫీస్కి వెళ్ళి అడిగితే నేనేం తప్పు చేసాను, నా వల్ల డ్యూటీలో తప్పు ఉంటే చూపించండి, నన్ను ఎందుకు మనస్తాపం గుర్తు చేస్తున్నారు, మీకు నేను అడ్డమయ్యానా డ్యూటీలోను అని చెప్పి అడుగుతాను. నేను అసలు మాట్లాడారు. నేను అందుకని నేను చేసిన తప్పు లేదు కానీ మీరు నెట్టు నన్ను నేను చేస్తాను, మీ ఎదురే నేను చచ్చిపోతాను. ఇంకొక లిక్విడ్ తీసుకొని వాళ్ళ కళ్ళ ముందులో ఆఫీస్లో తాగేశారు సార్. సగం తాగంగా వేరే సార్ మీద నెట్టేసేసారు. నన్ను హాస్పిటల్ తీసుకెళ్లారు, ట్రీట్మెంట్ ఇచ్చారు, ఇంకా అడ్మిట్ చేస్తారన్నారు. అక్కడ అడ్మిట్ చేస్తాను. ఆయనకు సంబంధించిన కొంతమంది లేడీ గార్డులు ఉన్నారని చెప్పాను కదా, కొంతమంది ఆడవాళ్ళు. వాళ్ళు వచ్చి ఇంకా నన్ను సూటుపోటు మాటలతో సూదులు గుచ్చి ఎట్టకూడదు అట్లా మాట్లాడుతున్నారు. వాళ్ళు పరామర్శిస్తానికి వచ్చినట్టు లేదు. నన్ను అనేది సూటుపోటు మాటలతో ఆయనకి సంబంధించిన విధంగా పొడుస్తున్నారు. ఇదంతా నేను ఆలోచించుకొని డిశ్చార్జ్ ఇంటికి వచ్చాను సార్. రేపు నేను రమేష్ హాస్పిటల్కి వెళ్తున్నాను. ట్రీట్మెంట్ అనేది జరిగింది, అక్కడ చూపించుకుందాము. నాకైతే ఆరోగ్యం పోలీస్ కేసు ఎలా అయిందమ్మా మరి? ఇప్పుడు అరెస్ట్ చేశారంట. నేను పాయిజన్ తీసుకున్న తర్వాత రోజు అసలు కేసు రాయాలి సార్, కానీ ఈ మోహనాచారి అనే వాళ్ళు ఆ కేసు రానికోక అక్కడ ఉన్న సిబ్బంది కూడా ఆపేసేసారు. తర్వాత 2వ రోజు నాడు ఒక పై అధికారు, ఒక పెద్ద డాక్టర్ గారు వచ్చి ఈ అమ్మాయి పరిస్థితి క్రిటికల్ గా ఉంది, మీరు ఎమ్మెల్సీ కేసు ఎందుకు రాలేదు, పోలీసుకి ఎందుకు ఇంటిమేషన్ ఇవ్వలేదు, రేపు ఈ అమ్మాయికి ఏదైనా అవుతే కానీ ఈ సమస్య అంతా వ్యవస్థ మీద, పెద్ద వ్యవస్థ మీద పడింది, ఏం వ్యవస్థ మీద పడింది అని చెప్పి గట్టిగా అధికారి మాట్లాడితే నిజం చెప్తారు సార్. అధికారి గారికి ఆ డాక్టర్ గారికి చేతులెత్తి నమస్తే చెప్తారు సార్. అధికారి మాట్లాడిన తర్వాత నన్ను మాత్రం కేసు దాచారు. ఆ కేసు అయితే మా నాన్నగారు తీసుకెళ్లి స్టేషన్ లో ఇచ్చారు. అయ్యా ఇదయ్యా మా పరిస్థితి, మేము లేని వాళ్ళం, ఇది మా బతుకు, మా అమ్మాయి ఇట్లా చేస్తున్నారు, మాకు న్యాయం చేయడానికి మా నాన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి లెటర్ ఇచ్చి బోర్ నేడుస్తే అప్పుడు చిరుమామిడి వెంకట సారు మా సమస్య గారిని ఎదుర్కొ పరిష్కరించి ఆయన కేసు కట్టారని. మీ కుటుంబంలో ఎవరు మీకు సపోర్ట్ లేరమ్మా? మరి నా కుటుంబంలో నాకు అమ్మ, నాన్న, నాకు 2 పిల్లలు సార్. నాకు హక్కు ఉంది, అన్నలు ఉన్నారు. నేను ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఉద్యోగం చేసుకోవాలి, ఇక్కడ వచ్చి ఉంటున్నాను సార్. నా పిల్లల్ని పోషించుకోవాలి, నాకు వచ్చే జీతం నాకు చాలా పెన్షన్. నా పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు. పిల్ల ఇంటర్ చదువుతుంది, 13 ఏళ్ళ పిల్ల 6th క్లాస్ చదువుతుంది.
పెన్షన్ వచ్చే పెన్షన్ ఎంత మాత్రం ఈ రోజు ఉన్న ఖర్చుల్లో సరిపోతాయి సార్ నాకు. కానీ ఒక ఆడపిల్ల భర్త లేకపోయినా నేను బయటకు ఇలా వచ్చినందుకు అడుగుతున్నానని మీరేం బాధపడొద్దు. ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి మీరు ఆ బాధలో అలాంటి ఒక నిర్ణయం తీసుకున్నారు, చివరికి మీ ప్రాణాలు తీసుకోవడానికి కూడా నిర్ణయం తీసుకున్నారు కదా. మరి మీరు లేకపోతే మీ పిల్లలు ఏమైపోయి ఉండేవాళ్ళమ్మా? ఎందుకు అంత ఆలోచించారు? నేను లేకపోతే నా పిల్లలకి ఈ మచ్చ అనేది పడదని ఆలోచించాను సార్ నేను. ఏంటమ్మా? ఈ మచ్చ అనేది నా వల్ల వచ్చి నాతో పడిచిపోవాలని చెప్పి చేస్తున్నాను సార్ నేను. బట్ వాళ్ళు నేను మన భర్త చనిపోయినప్పుడు స్ట్రాంగ్ గా ఉన్నాను, నా పిల్లల కోసం ఇప్పుడు పోరాడని. ఇప్పుడు నేను ఎంత సఫర్ అయ్యి మానసిక వేదంతో నేను చేసుకున్నా అంటే నేను ఎంత నలిగిపోయాను సార్ ఇక్కడ. అదే నా భర్త ఉన్నట్టు నేను బయటకు వచ్చి నేను కలగసి వాళ్ళు మిలిటరీలో కదా, మోహనాచార్య నేను కూడా మిలిటరీలో చేసి వచ్చాడుగా. అదే వాళ్ళ ఫ్యామిలీని అక్కడ బయట తీసుకొస్తాడా? అదే ఫ్యామిలీని వాళ్ళు వెళ్ళాలంటే ఊరుకుంటారా? ఆయన కూడా ఒక ఎక్స్ మిలిటరీ సార్, నేను ఎక్స్ మిలిటరీ భార్యనేగా. ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉందమ్మా మరి? ఇప్పుడు నాకు అసలు బాగోలేదు. కడుపులో ఒకటో నొప్పి, పేగులు ఇన్ఫెక్షన్ పేరుకుంది. పొద్దున వెళ్ళి ఇంజక్షన్లు చేయించుకొచ్చాను. వెళ్ళి గుంటూరు రమేష్ హాస్పిటల్ ఈసీ కార్డు మీద అడ్మిట్ అవుతాను. అంటే ఇప్పుడు అంటే ఈ మాట వాళ్ళే అంటున్నారు, మీరు ఇలా అనకూడదు అసలు. యాక్చువల్లీ ఆ ప్రస్తావన తీసుకురావడం నాకు సరిగా అనిపించడం లేదులే, కానీ ఒక మాట అడుగుతున్నాను మిమ్మల్ని. వాళ్ళు అంటే ఏదో డబ్బుల కోసం ఇలా చేస్తున్నారనో ఇంకోటి ఏదో చేస్తున్నారని చెప్పి అడిగిన దానికి కూడా సమాధానం చెబుతాను సార్. అమ్మా, నాకు ఆయన అడిగిన దానికి సమాధానం చెబుతాను సార్. డబ్బులు అడిగాను, 1,00,000 రూపాయలు అంటున్నారు కదా. నాకు ఆయన ఇచ్చే 1,00,000 రూపాయలు ఎన్నాళ్ళు బతుకుతాను సార్ నేను, 2 పిల్లలతోనూ. ఇక్కడ నాకు ఉద్యోగం, ఇప్పుడు నేను బయటకు వచ్చానంటే ఇప్పుడు ఉద్యోగం ఉంటుందో లేదో కూడా తెలియదు. నేను అదే అక్కడ ఉంటే కనుక ఉద్యోగము, నా పెన్షన్ మీద నేను నా పిల్లలు 1,00,000 రూపాయలు ఎంత సార్ 2 నెలలు జీతం అవుతుంది. ఇదంతా కావాలని పుట్టించారు. ఆయన ప్రూఫ్లు అనేది నేను నిన్న ఇచ్చాను సార్. ఆయన నైట్ కాలింగ్ చేసేయి, ఆయన నాకు పెట్టే వీడియోలు ఇవన్నీ పెట్టాను. ఇవన్నీ కావాలని చెప్పి డబ్బుల గురించి అయితే సార్ నాకు అవసరంలా. ఆ డబ్బులే కావాలంటే కనుక నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన అడిగినట్టు పక్కన పడుకోవచ్చు కదా సార్. ఆయన పక్కన పడుకుంటే ఆయన ఇచ్చేవాడు కదా నాకు. ఆయన నేను ఎట్టగడు చేసినట్టయితేను నేను అలా చేయకోకుండా ఆయన తిరస్కరించి నేను ఇప్పుడు బయటకు వచ్చేసరికి నా మీద వేసే ఎందుకు సార్ అది. ఆయన ఇచ్చే 1,00,000 రూపాయలు ఎన్నాళ్ళు కొనుక్కొచ్చి సార్. ఆయన వయసు ఎంత ఉంటుందమ్మా? చాలా పెద్ద. ఆయన వయసు 67 సంవత్సరాలు సార్. నా వయసు వచ్చేసరికి 34 సంవత్సరాలు. కూతురు వయసు? అవును సార్. సరే అమ్మా, ఇప్పుడు పరిస్థితి ఏంటి మరి? ఇప్పుడు కేసు అయింది, వాళ్ళని అరెస్ట్ చేశారు, మీరు ప్రాణాపాయ స్థితి దాకా పోయి బయటపడ్డారు. మొత్తానికి మీ పరిస్థితి ఏంటి ఇప్పుడు మరి? మీరు నార్మల్గా వెళ్ళి మీ వర్క్ చేసుకొని ఉండగలుగుతారా? అక్కడ మీ పరిస్థితి బాగానే ఉంటుందని మీకు అనిపిస్తుందా? నాకైతే కనుక ఆరోగ్యం అయితే బాగాలేదు సార్. నాకు మీ తరఫున నేను నారా లోకేష్ గారి తరఫున మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి తరఫున కోరుకునేది ఏంటంటే సార్, ఒకటే అడుగుతున్నాను. అలాంటి భర్తలను ఆడపిల్లలు ఎంతో మంది బాధపడుతున్నాం. ఇలాంటి వాళ్ళకి కఠినంగా శిక్ష అనేది కావాలి సార్. ఈ రోజు నాకు ఉద్యోగం పోతే కనుక నా పిల్లలు 2 పోషించుకుంటా కూడా కొంచెం మళ్ళీ ఇబ్బంది అవుతుంది వచ్చే పెన్షన్ తోను. నాకు ఉద్యోగ భద్రత అనేది కొంచెం కల్పించమని కోరుకుంటున్నాను సార్. ఈయన సహకరించిన కొంతమంది సివిల్ లేడీ గార్డులు ఉన్నారు సార్, వాళ్ళని కూడా కఠినంగా శిక్షించవలసిందిగా కోరుతున్నాను సార్. నాకు ఆయన దగ్గర నుంచి డబ్బులు ఆశించే రకాన్ని కాదు సార్ నేను. అది అంటే మీకు ఇంకేమైనా భయాలు ఉన్నాయమ్మా? ఇప్పుడు రేపు వాళ్ళు బయటకు వచ్చి రేపు వాళ్ళు బయటకు వస్తే కనుక వాళ్ళు సివిల్ లేడీస్ అనేది నన్ను ఏదైనా చేస్తారనేది ఆయనకు సంబంధించిన కొంచెం భయం అనేది ఉంది సార్. అందుకే మా నాన్న అనుదినం నన్ను కొంచెం కాలంతో ఉంటున్నాడు. మరి ఎలా ఏం చేస్తారమ్మా ఇప్పుడు ఈ విషయంలో? మీకు అంటే మీ భర్త ఆర్మీలో పనిచేసి అక్కడే ప్రాణాలు కోల్పోయారు అంటున్నారు కాబట్టి, సర్వీస్ మ్యాన్ కాబట్టి ఒకప్పుడు, మరి అక్కడి నుంచి ఏమైనా
మీకు సపోర్ట్ ఉండదమ్మా అటు నుంచి అధికారులకు వాళ్ళకి ఇంతవరకు అధికారులు తెలియదు సార్ ఈ విషయమై కంప్లైంట్ అధికారులకు చేయాల్సింది తెలియదు. కదా, ఎందుకని మీరు నేను హాస్పిటల్లో ఉన్నాను కదా సార్, నేను అదే అనుకుంటున్నాను, వాళ్ళకి ఇట్లా లెటర్ పంపిద్దామని నేను అనుకుంటూనే ఉన్నాను. ఇది నా పరిస్థితి అని చెప్పింది. అదేలేండి, మీరు కంప్లైంట్ చేయండి అమ్మా ఖచ్చితంగా. మీరు ప్రాణాలు తీసుకున్నంత మాత్రాన ఏమీ కాదు, అంటే ఉపయోగం ఏమి ఉండదు. మీ పిల్లలు అనాథలు అవ్వడం తప్ప ఏ ఉపయోగం ఉండదు. మీ భర్త అక్కడ దేశం కోసం పోరాడారు, దేశం కోసం ప్రాణాలు ఇచ్చారు. ఇక్కడ మీరు పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. అన్ఫార్చునేట్లీ పోరాడి వెళతాను, ఓడిపోయాను. మీరు మీరు అలా బాధపడొద్దమ్మా. ఖచ్చితంగా మేము అందరం ఉన్నాం, మీకు తోడు ఉంటాం ఖచ్చితంగా. మీరు నేను అర్థం చేసుకోగలను మీ బాధ. ఇంకా 10 మంది ఉన్నారు ఆడవాళ్ళు, నన్ను చిత్రహింసలు పెడుతున్నారు అని సంబంధించిన వ్యక్తులు. 10 మంది లేడీస్ కూడా తగిన శిక్షణ దయచేసి నా బిడ్డల తరపున మీ కాళ్ళు పట్టుకొని పట్టుకులాడుకుంటున్నాను సార్. ఆ నారా లోకేష్ గారు కానీ, సీఎం గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ నా తరపున మీకు ప్రార్థిస్తున్నాను సార్. మీరు మన దేవుడు భార్యను కొంచెం అధికారులు ఉంటున్నారు, న్యాయం చేయండి సార్. మీకు న్యాయం జరుగుతుందమ్మా, ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. మా సపోర్ట్ మీకు ఉంటుంది, ఆర్టీవీ సపోర్ట్ మీకు ఖచ్చితంగా ఉంటుంది. మీకు న్యాయం జరుగుతుంది. జరిగేలా మా సైడ్ నుంచి మేము కూడా కొంత ప్రయత్నం చేస్తాం తప్పకుండా. మీరు కూడా మీరు అధికారుల్ని అప్రోచ్ అవ్వండి. ఆ విషయంలో ఏదైనా హెల్ప్ కావాలన్నా మా ఛానల్ మీకు ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుంది. ఆర్టీవీ మీకు మద్దతుగా ఉంటుందమ్మా. మీరు భయపడొద్దు, అధైర్యపడొద్దు, ధైర్యంగా ఉండండి. ఖచ్చితంగా ఆర్టీవీ మీకు మద్దతుగా ఉంటుంది. ఏదైనా సమస్య ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి అమ్మా ఖచ్చితంగా. ఓకేనమ్మా, ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు? ఏం కాదమ్మా, మీకు ఖచ్చితంగా అంతా జరుగుతుంది, మంచి జరుగుతుంది. మీరు అధైర్యపడొద్దు. మీ పిల్లలు ఉన్నారు మీకు, వాళ్ళ కోసం మీరు ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి. ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది. ఈ విషయంలో మా సపోర్ట్ అందులో ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఓకేనా? మీకు ఒకవేళ ఈ కేసుకు సంబంధించి ఏదైనా సమస్య ఉన్నా, ఇంకా మీకేమైనా ఏదైనా ఇబ్బందులు వచ్చినా వీళ్ళ వల్ల కాంటాక్ట్ చేయండి మమ్మల్ని ఖచ్చితంగా. ఓకేనమ్మా, జాగ్రత్త అమ్మా, టేక్ కేర్. రైట్, మనం చూస్తున్నాం కదా, సిగ్గుపడాలి మనందరం. భర్త మిలిటరీలో పనిచేసి దేశం కోసం ప్రాణాలు వదిలితే ఆ మహిళ ఒంటరిదైపోయింది. 2 ఆడపిల్లలు ఉన్నారు. తాను కష్టపడితే తప్పితే పోషించలేని పరిస్థితి ఆ కుటుంబాన్ని. అలాంటి ఒక మహిళని 60 ఏళ్ల పైబడిన వ్యక్తి, అదిగో మీకు స్క్రీన్లో కనిపిస్తున్నాడు, 60 ఏళ్ల పైబడిన వ్యక్తి. ఆయన చదువుకున్నాడు, మంచి స్థాయిలో ఉన్నాడు. ఈ బుద్ధి ఏంటి? కూతురు వయసు ఉన్నటువంటి ఒక మహిళని మెసేజ్లు పెట్టడం, అర్ధరాత్రులు కాల్ చేయడం, ఇంట్లో ఎవరు లేరు కలువు అని చెప్పడం, నువ్వు అలా ఉన్నావు, ఇలా ఉన్నావు, నీ రంగు ఇలా ఉంది, నువ్వు ఇలా ఉన్నావు. ఇక నేను మాట్లాడకూడదేమో, అంటే అతను ఆ మహిళని ఎలా ఇబ్బంది పెడుతున్నాడు అనేది ఆ మహిళ మాటల్లో కొంత విన్నాం మనం. మరికొన్ని వివరాలు ఇక మనం మాట్లాడడానికి, చెప్పుకోవడానికి కూడా చాలా దారుణంగా ఉన్నాయి. తలుచుకుంటేనే బాధేస్తుంది. ఒక ఆర్మీలో పనిచేసి మన దేశం కోసం ప్రాణాలు వదిలిన వ్యక్తి కుటుంబానికి కూడా మన సమాజంలో రక్షణ ఇవ్వలేకపోతున్నామంటే మనం సిగ్గుతో తలంచుకోవాలి ఖచ్చితంగా. ఆ వయసులో ఉండి కూతురు లాంటి ఒక మహిళ పట్ల, అందులోనూ భర్త లేని అలాంటి ఒక మహిళ పట్ల కూతురులాగా చూసుకోవాల్సింది పోయి, దేశం కోసం ప్రాణాలు వదిలిన కుటుంబానికి అండగా ఉండాల్సింది పోయి, ఇదేం పనికి మాలిన పనులు అసలు? అన్నం తినేవాళ్ళు ఎవరైనా చేయగలిగే పనేనా ఇది? బుద్ధున్న వాళ్ళు ఎవరైనా ఇలా చేయగలుగుతారా? ఆ స్థాయి ఏంటి? ఆ వయసు ఏంటి?
అధికారులకి పాపం ఇప్పుడు ఆ మహిళ పరిస్థితి ఏంటి? తనతో పాటు ఉన్న చుట్టుపక్కల కొంతమంది కూడా కలిసి ఆయనకి కోఆపరేట్ చేయమని చెప్పేసి ఎంకరేజ్ చేయడమా? చేయకపోతే ఇష్టం వచ్చినట్లుగా క్యారెక్టర్ని అసాసినేట్ చేయడం. చివరికి ఆ బాధ భరించలేక బలవన్మరణానికి పాల్పడింది. తన ప్రాణాలు తనే తీసుకోవాలని ప్రయత్నించి చివరికి హాస్పిటల్లో అడ్మిట్ అయితే అక్కడికి వెళ్ళి కూడా హాస్పిటల్లో కూడా చివరికి సూటిపోటి మాటలతో చిత్రహింసలు పెట్టడం. మనుషులేనా అసలు వీళ్ళు ఎవరైనా? ఇంతకంటే రాక్షసత్వం ఇంకేదైనా ఉంటుందా? రాక్షసులు నయం వీళ్ళకంటే. మనిషి లక్షణాలు ఉన్నవాళ్ళు ఎవరైనా ఇలాంటి పనులు చేయగలుగుతారా? అసలు ఇంత దారుణంగా వ్యవహరించగలుగుతారా? మళ్ళీ వీళ్ళు సెక్యూరిటీ ఆఫీసర్లు, అధికారులు, పెద్ద పెద్ద ఉన్నత స్థాయిలో ఉండేవాళ్ళు, బుద్ధి చెప్పేవాళ్ళు వీళ్ళ. ఖచ్చితంగా లక్ష్మీ తిరుపతమ్మకి ఆర్టీవీ అండగా ఉంటుంది. వాళ్ళ మీద చర్యలు తీసుకునే వరకు ఖచ్చితంగా మేము ఈ కేసును ఫాలోఅప్ చేస్తాం. ఆ తర్వాత అయినా సరే లక్ష్మీ తిరుపతమ్మ విషయంలో ఆర్టీవీ ఈ విషయంలో హెచ్చరిస్తుంది. అక్కడ పనిచేసే వాళ్ళకి హెచ్చరిక జారీ చేస్తుంది. ఆ తర్వాత అయినా సరే ఆ మహిళ పట్ల ఏదైనా ఇబ్బంది పెట్టిన ఆ మహిళని ఎవరైనా సూటిపోటి మాటలు మాట్లాడినా, ఇంకే రకమైన ఇబ్బందులు ఉన్నా సరే ఖచ్చితంగా వాళ్ళందరిని ఎక్స్పోజ్ చేస్తాం. అందరి ముందు నిలబెడతాం మిమ్మల్ని. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. ఇప్పటికైనా కాస్త మనుషుల్లాగా ప్రవర్తించడం నేర్చుకోండి. అండ్ ఖచ్చితంగా ఆవిడికి, లక్ష్మీ తిరుపతమ్మ గారికి ఆర్టీవీ సపోర్ట్గా ఉంటుంది, మా మద్దతు ఉంటుంది. అండ్ ఆమె రాసినటువంటి ఒక లేఖ మనం చూస్తున్నాం. తన బాధను, తన క్యారెక్టర్ని ఎలా అసాసినేట్ చేశారు, ఎంత దారుణంగా తన గురించి మాట్లాడారు, తను ఏ పరిస్థితుల్లో ఇలా చేయాల్సి వచ్చింది అనేది ఒక లేఖ కూడా రాశారు. వచ్చి 4 సంవత్సరాలు సార్ ఆయన కాంట్రాక్ట్. నేను వచ్చి ఈ కాంట్రాక్ట్ లోకి 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాల్లో సంవత్సరం వరకు అంతగా ఏమీ లేదు, బాగానే ఉన్నాడు. నేను ఒక తండ్రి లాంటి వాళ్ళగా అనుకున్నాను. కానీ ఆయనకి నా మీద ఈ ఉద్దేశం అయితే ఉండిద్ది అని చెప్పి నేను అనుకోలేదు సార్. ఈ సివిల్ లేడీస్ ద్వారా నన్ను ప్రెజర్ పెడుతున్నాడు. ఆ అమ్మాయి నా దగ్గర పంపించండి, అమ్మాయి నా దగ్గర పంపించండి అని చెప్పి ఆ సివిల్ లేడీస్ ఒక 7-8 మంది ఉన్నారు సార్. వాళ్ళు వచ్చేసరికి నా దగ్గరికి వచ్చి మంచిగా ఉంటా, నన్ను ఆయన దగ్గరికి తీసుకెళ్లి ఇచ్చేస్తాను చాలా ట్రైల్ చేస్తున్నారు. ఇవన్నీ తిరస్కరించాను. నన్ను అయితే గనక మీరేంటి ఇంత ఇది ఎక్కువగా మాట్లాడుతున్నావు, మేము మిలిటరీ వాళ్ళు ఇక్కడ ఉద్యోగాలు వచ్చి కొలుగుతలేదా, మీరు ఒక్కొక్కరు మెయింటైన్ చేయట్లేదని అసభ్యకరంగా కూడా మాట్లాడారు నన్ను. దానికాడ కొంచెం సివిల్ లేడీస్ కి నాకు చిన్న వాదన కూడా జరిగింది. వీళ్ళు అన్న మాటలు చెప్పకుండా నేనేదో మిమ్మల్ని అన్నా అని చెప్పి ఆయనకైతే ఎక్కబొడిసి నా మీద దొంగ లెటర్లు అనేది పుట్టించి నన్ను ఒక 60 మంది 70 మంది ఫాలెన్ జరిగే ఫాలెన్ లోను నేను ఒక చండాలపు లాగా నా గురించి మిస్బిహేవ్ గా మాట్లాడారు సార్. నేను ఈ విషయం తర్వాత నైట్ లో ఫాలెన్ లో అడుగుతాను, ఈ విషయం మాకు తెలియదు కదమ్మా, మేము తెల్లారు మాట్లాడతామన్నారు. ఏ అధికారులు దీని గురించి స్పందించలేదు. ఇక నాకు మనసుకు అనేది విరక్తి కలిగింది సార్. 2 సంవత్సరాలు ఇంత ప్రెజర్ పెడుతున్నారు, ఏ అధికారి దగ్గరికి వెళ్ళనెత్తలేదు నన్ను. మరి ఆయన వేసిన నింద వల్ల నాకు వెనకాల 2 ఆడపిల్లలు ఉన్నారు. రేపు నా పిల్లలకు పెళ్ళయిందో లేదో ఇదేసింది ఎందువల్ల అని చెప్పాను. నేనైతే కానీ మానసిక క్షోభ అనుభవించదు. 2 రోజులు నేను నలిగిపోయి గిట్ట కాదని చెప్పని మధ్యాహ్నం డ్యూటీకి వెళ్దామని చెప్పాను. ఇంట్లో ఆల్అవుట్ లిక్విడ్ ఒకటి ఫుల్గా తాగేసేసాను సార్. 2 బ్యాగులో పెట్టుకొని వెళ్ళి నన్ను పిలుస్తానన్నారు, మీరు పిలవలేదు. నేనేం తప్పు చేశాను, డ్యూటీలో తప్పు చేశాను. దీనికి కారణం కొంతమంది సివిల్ లేడీస్ కూడా ఉన్నారు సార్. ఆ సివిల్ లేడీస్ పేర్లు వచ్చేసరికి ఏ పార్వతి, జ్యోతి, ఆర్ పార్వతి, లక్ష్మి, మోకాంబిక, భూలక్ష్మి, అనురాధ, పిఎస్ కుమారి, సుశీల సార్. వీళ్ళే నన్ను ఇవ్వగా ఫోర్స్ చేసి ఆయన మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఎయిమ్స్ హాస్పిటల్ నందు జొన్న లక్ష్మీ తిరుపతమ్మ
35 years అనే మహిళ సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తూ ఉంటారు. ఆమె భర్త వెంకట సురేష్ గారు దురదృష్టవశాత్తు ఆర్మీలో పనిచేస్తూ మరణించడం జరిగింది. సర్వీస్మెన్ క్వార్టర్లో తను సెక్యూరిటీ గార్డ్గా విధులు నిర్వహిస్తుండగా అదే ఎయిమ్స్ హాస్పిటల్లో ఈ సెక్యూరిటీ యొక్క ఫీల్డ్ ఆఫీసర్గా ఉన్నటువంటి ఎవరైతే ఈ నూతక్కి మోహనాచారి గారు తనను వేధిస్తున్నారని, తనకు నైట్ పూట అర్ధరాత్రి వేళల్లో వీడియో కాల్స్ మరి వాట్సాప్ కాల్ చేస్తూ ఇచ్చేస్తున్నానని చెప్పేసి దానిపై మరియు ఆ ఎయిమ్స్ హాస్పిటల్లో ఉద్యోగస్తుల్లో ఉన్నటువంటి పలు విషయాల్లో భాగంగా ఈమె సదరు విషయంపై ఉన్నతాధికారులు తెలియపరిచి అడిగే నిమిత్తం ఎయిమ్స్ హాస్పిటల్కి ఆఫీస్కి వెళ్ళటం, సెక్యూరిటీ ఆఫీస్లో సంభాషణలో భాగంగా ఈమె ఉన్నతాధికారులను కలవటం, అక్కడే ఈమె ఆల్అవుట్ లిక్విడ్ సేవించి ఈమె ఎయిమ్స్ హాస్పిటల్లోనే జాయిన్ అవ్వగా ఎమర్జెన్సీ వార్డు నుంచి పోలీసు రాబడిన ఇంటిమేషన్పై స్టేట్మెంట్ రికార్డ్ చేయడం, వెంటనే దీనిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసు దర్యాప్తులో భాగంగా సదరు నూతక్కి మోహనాచార్య గారిని కూడా తను కూడా అదుపులో తీసుకున్నాం, విచారిస్తూ ఉన్నాం. ఇది ఎప్పుడు కాల్ చేశారు, ఎందు నిమిత్తం చేశారు,